సరే ఒక రచయిత నరకానికి పోయినాడు. నరకానికి పోయేసరికి అక్కడంతా నూనెల్లో, బాణల్లో వేయిస్తున్నారు, శూలాలతో పొడుస్తున్నారు. రకరకాల కుంభీపాకం, ఆ పాకం, ఈ పాకం చిత్రహింసలన్నీ నడుస్తున్నాయి. ఏమిరా నన్ను ఏమి రకమైన చిత్రహింస పెడతారో ఏమో, ఏమిరా నాకు ఈ కర్మ. ఏదో బతుకున్నంత కాలం ఏదో పుణ్యాలు గిన్యాలు చేసింటే నాకు ఈ స్వర్గానికి పోయింది కదా, అనవసరంగా నరకానికి వచ్చింది, ఏం చేయాలని చింతిస్తూ ఉంటే ఒక హాల్లోకి శిక్షగా పంపించారు. పంపిస్తే రచయిత చాలా ఆశ్చర్యపోయాడు. ఏంట్రా, నాకు రచయిత అనేది కాబట్టి నాకు ఏమైనా ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఏమైనా ఉందా ఈ నరకంలో? కానీ ఆ చిత్రగుప్తుడిని అనుచరుడును, యమధర్మరాజు ఎవరో ఉన్నాయి రచయితలు మామూలు కొంచెం హైఫై ఉండేవాళ్ళే కదా పలకరిస్తారు. కాబట్టి యమధర్మరాజు దగ్గరికి పోయి, యమధర్మరాజా, నువ్వు రచయితలకు ఇస్తున్న గౌరవానికి నేను చాలా సంతోషిస్తున్నానయ్యా. నువ్వు ఏదో శూలాలతో పడవకుండా, బాణల్లో వేయించకుండా నన్ను ఏదో ఒక మంచి గదిలో ఉండే ఏర్పాటు చేసి ఉంటే, నాన్న గదిలో పుస్తకాలు ఉంటాయమ్మా, వాటిని నువ్వు చదవడమే నీకు శిక్ష అంటే, పుస్తకాలు చదవడం కూడా శిక్ష స్వామి అన్నాడు. నువ్వు మామూలు పుస్తకాలు నాకు కాదు నాయన, బతికుండగా నువ్వు రాసిన పుస్తకాలే, నీకు వేరే శిక్ష లేదు నాయన, నువ్వు రాసిన పుస్తకాలు నువ్వు చదువుతూ ఉండడమే అని చెప్పి. అది రచయితలకు వేసే శిక్ష. మామూలు రచయితల ప్రాబ్లం ఏంటంటే, రచయితలు జనరల్గా వేరే వాళ్ళ రచనలు చదవరు. తమ పుస్తకాలు తాము చదివి, తాము ఆనందించి, తమ పుస్తకాలు చదివి ఎవరైనా పొగుడుతూ ఉంటే వాళ్ళు ఆనందిస్తారు. కానీ జనరల్గా వేరే వాళ్ళ పుస్తకాలు చదవరు వాళ్ళు. కాబట్టి రచయితకి తమ పుస్తకాలే తాము చదువుకోవడం శిక్ష అని ఆయన యమధర్మరాజు ఏమైనా పొరపాటు పడినాడేమో అని నాకు డౌట్. ఎందుకంటే యముడేమి ఆయన కూడా తెలివే ఉండదు కదా, తెలివి ఉంటే దునుపుతు మీద ఏడి తిరుగుతాడు, ఆయన హెలికాప్టర్ కొనుక్కుంటాడు. కానీ కాబట్టి ఆయన కూడా తెలివైనవాడు కాదు. కాబట్టి అతనికి ఆ శిక్ష విధించడం వల్ల అతను సంతోషించాడా, బాధపడ్డాడో మనకు తెలియదు. కాకపోతే చచ్చిపోయేదానికి లేదు కాబట్టి ఎవడు కూడా నో సెకండ్ డెత్, కాబట్టి ఓన్లీ వన్ డెత్, వెదర్ ఇట్ ఈజ్ హెల్ ఆర్ హెవెన్. సరే, అది అయిపోయింది. మళ్ళీ ఇంకేదన్నా ఏదో ఒకటి మాట్లాడాలి కదా మహర్షి టాక్స్ అంటే. దీనికి ఒక తమ్మునేలు పెడతాం అన్నమాట. ఏం తమ్మునేలు పెడతామంటే, దున్నపోతు మీద తిరగడం కూడా ఒక శిక్షేనా అని పెట్టినామనుకో. లేదంటే బాణలిలో ఒక రచయితను బాణలిలో వేయిస్తే ఏమవుతుంది అని పెట్టామనుకోండి. అప్పుడు ఏదైనా కొంచెం జనం చూస్తారు దీన్ని. అట్లా కాకుండా ఏదైనా కొంచెం మంచి మంచి టైటిల్ పెట్టామనుకోండి, అట్లా కుదరవు. తమ్మునేళ్ళలోనే ఉండేదంతా యూట్యూబ్ వ్యవహారం అంతా. దాంట్లో ఏం లోపల ఏమి ఉండక్కర్లేదు, ఎగిచ్చెగిస్తంతా అని పెడతాడు. అప్పుడు ఏమిటో ఎగిచ్చెగిస్తంతా అంటే దాంట్లో లోపల ఏముంటుంది, వాడు ఫుట్బాల్ ప్లేయర్ గురించి చెప్తూ ఉంటాడు. ఒక ఫుట్బాల్ ప్లేయర్ గురించి యూట్యూబ్ వీడియో ఎవడన్నా చేస్తే ఏం పెడతాడంటే ఎగిచ్చెగిస్తంతా అని పెడతాడు. మనం ఏమనుకుంటాం, ఇది ఏదో వైలెన్స్ ఉన్నట్టుంది. మనం మామూలు వైలెన్స్ అంటే ఇష్టం కదా, సినిమాల్లో నరుకుతూ ఉంటే అట్లే మన ఒళ్ళంతా గూస్ బంప్స్ ఎత్తుకుంటుంది అలా ఒకటి కలర్ అంతా చూసి. ఎందుకంటే మనకు ఎవడన్నా కొడతా ఉంటే బాగా ఆనందం. ఎందుకంటే మనం ఎవరిని కొట్టలేం కాబట్టి. మనం ఎవరిని కొడతాము, దోమలు కూడా కొట్టలేము గట్టిగా. ఎందుకంటే అవేం దొరుకుతాయి, ఏం దోమలు దొరకవు. ఒక పిల్లదోమ తల్లిదోమ దగ్గర పోయి అడిగిందంట, అమ్మా నా పాటకు జనం ఏవి చప్పట్లు కొడుతున్నారే, ఎవరి దుంపదే చప్పట్లు కావురా, నిన్ను వేసేయడానికి అవి అన్ని చప్పట్లు మన పొగడ్తలు కాదు నాయన, చప్పట్లు కొట్టారంటే మనల్ని వేసేసినారని అర్థం అని చెప్పింది. అర్థం అట్లా చప్పట్లు, పొగడ్తలు, భజన ఇవన్నీ ఏమిటంటే అవి కంటికి కనపడిన ఆయుధాలు. అవి ఎవడన్నా మనల్ని భజన చేస్తున్నాడంటే కసక్ 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 అని సౌండ్ వచ్చిందని అర్థం. ఎందుకంటే వాడు మనల్ని వేసేయడానికి సిద్ధంగా ఉన్నాడు, వాడు అనుకూల శత్రువు. వాడు చేసిన డేంజర్, వాడు చేసిన ప్రమాదం ఎవడు చేయలేడు. ఎందుకంటే శత్రువు పాపం కంటికి కనిపిస్తాడు. వాడు ఏదో గుణపమో, పాలు, ఏదో ఒకటి రాడ్డో, ఏదో ఒకటి కట్టి ఏదో ఎత్తుకుని వస్తాడు మనం కొట్టేదానికి. వీడు వెనుకను ఉంటాడు కదా, వీడు అనుకూల శత్రువు. వీడు మనల్ని ఏమి చేసినా మనం పోయి నేరుగా పాతాళం పోయి దుంకినా, లేకపోతే ఏమి 10 పాములతో కనిపించుకోవడానికి పోయినా కూడా, గురు నీ అంత అద్భుతమైన వ్యక్తి లేడు గురు, 10 పాములు కూడా నేను ఏమి చేయలేవు బాస్ అంటూ ఉంటాడు. ఎందుకంటే మనం వెళ్ళిపోవాలని వాడి కోరిక. జగదేక వీరుని కథలో ఇట్లాంటి బలి చూపించాడు ఆయన. సిఎస్ఆర్ తెలియలేని రాజనాల రాజుగా ఉంటాడు. వాళ్ళిద్దరికి ఏమిటంటే, వాళ్ళిద్దరికి ఏం చేస్తూ ఉందో తెలియదు వాళ్ళకి. పాత రాజు ఒకడు ఉంటాడు, వాడు పాత మంత్రి. వాడు వచ్చి చెప్తూ ఉంటాడు, హితవు చెప్తుంటాడు, రాజా తప్పు రాజా, అగ్గిలో దూకి బతికి వచ్చినాడు ఎవడు లేడు రాజా, నా మాట విను రాజా అంటే, అగ్గిలో దూకి నేను పై లోకాలకు పోయేసి వస్తాను రా అని పిచ్చోళ్ళు ఇద్దరు దూకేస్తారు. ఆ తర్వాత ఇంకేం ఉండదు. అంటే హితవు చెబితే మనం సచ్చినా వినము. వెనకడికి ఒక చిలక కోతలన్నీ కలిసి మిడుగురుల్ని మంట అనుకొని చలి కాచుకుంటూ ఉన్నాయంట.
ఒక చిలక ఏం చేసింది, కొంచెం చిలక తెలివైంది కదా, తెలివైంది కాబట్టి అది కొంచెం మాట్లాడుతుంది కాబట్టి మనం దాన్ని జైల్లోకేస్తాం, పంజరంలోకేస్తాం. మాట్లాడే వాళ్ళు ఎవరు మనం సహించలేము. ఆ చిలక ఏం చేసింది, నోరు మూసుకొని అనుకోకుండా కోతులు తెరిపోయి, ఒరే పిచ్చి కోతులారా, అవి మినుగురులే, అవి మినుగురుల వల్ల మంట రాదు, వేడి రాదు, ఊరికి కంటికి అట్లా వెలుతురులా కనిపిస్తాయి, ఎంత అజ్ఞానులే మీరు అన్నట్టు. అజ్ఞానులు అని ఎవడన్నా మనల్ని అంటే మనం ఒప్పుకుంటాం, నచ్చిన ఒప్పుకోము. అజ్ఞానమే మన శ్రీరాములు ఇచ్చా మన కవచం, అది అజ్ఞానం అనేది. కాబట్టి కోతులు అసలే కోతులు, పైగా అజ్ఞానము, పైగా చిలక ఎంత ఉంది అది వచ్చి ఎద్దేవా చేస్తా ఉంది. ఎద్దేవా చేస్తానే కోతి నాయకుడు చూసి, ఒరే చిలక, మాకు తెలియదు అనుకున్నావా వేడి ఎక్కడి నుంచి వస్తుందో, మంట ఎక్కడి నుంచి వస్తుందో, నువ్వు వచ్చి పెద్ద పుడింగేని వచ్చి చెప్తా ఉన్నావు రే, చెప్తా నా చిలక అనేసి దాని మీద అట్లా కొరిగేసిందంట. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి హితవు చెప్పొద్దండి. హితవు చెప్పితే మెడ కొరికేస్తారు. మీకు చేత అయితే వాడిని పొగడండి, దండని భజన ఎత్తుకోండి. ముత్యాలమ్మ సినిమాలో రావుగోపాలరావు ఇద్దరిని పెట్టుకొని ఉంటాడు. ఇద్దరిని ఎందుకు పెట్టుకొని ఉంటాడంటే ముల్లపూడి గారి చమత్కారం, అది రైటర్. వాళ్ళు ఎవ్వరు వచ్చి రావుగోపాలరావుని అయ్యా మీ అంతటోడు లేడు అనగానే వీళ్ళు టకటకటకటకటకటకని డోలు కొడతారు. అంటే అర్థం ఏమిటంటే అలర్ట్ చేయడం అనమాట వాళ్ళ యజమాన్ని. గురువు వీడు పొగుడుతున్నాడు, గురువు అంటే పొగినాడంటే అయిపోయింది, పొగిడితే అయిపోయింది మన పని. కానీ ఇన్ని మాట్లాడినా, ఇన్ని చెప్పినా, ఏం చేసిన మనుషులు పొగడతలకు పడినంత ఈజీగా ఎవరు పడరు. పొగిడితే భలే సంతోషం అందరికి. మీరు కావాలంటే పెద్ద పెద్ద నాయకులను చూడండి, వాళ్ళు వేదికల మీద పక్కన ఎవడన్నా పొగుడుతూ ఉంటే ఆనందంగా వింటూ ఉంటారు. అంటే దోదబుట్టినోడు గోక్కుంటే ఎంత ఆనందంగా హాయిగా ఉంటుందో అంత హాయిగా వాళ్ళ ఫేస్లన్నీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు, సకల కళా వల్లభుడు, కలోదరుడు, ఆదరుడు, ఈదరుడు, వాడికి ప్రపంచంలోని బిరుదులన్నీ కలిపి పొగుడుతూ ఉంటాడు. ప్రపంచంలోని బిరుదులన్నీ పొగుడుతున్నప్పుడు మనకు తెలుసు లోపల ఎక్కడో కొడతా ఉంటుంది, ఎంత కొడతా ఉంది సీనా ఎడో అంటూ ఉంటుంది అంతరాత్మ. అంటా ఉన్నా పొగిడినప్పుడు పొగిడించుకోలేవా, ఊరికే వాడిని ఎందుకు పొగిడే, వాడిని ఎందుకు మనం డిస్టర్బ్ చేసేది అని వీడు ఆనందంగా వింటూ ఉంటాడు. ఏం చేయాలా, పొగడ్తలకే ప్రమోషన్లు వస్తాయి, పొగడ్తలకే పనులు జరుగుతాయి, పొగడ్తలకే అన్నీ జరుగుతాయి. హార్డ్ వర్క్ చేసేవాడు హార్డ్ వర్క్ చేస్తుంటాడు. హార్డ్ వర్క్ చేసేవాడు గాడిదనమాట, వాడు మోస్తానే ఉంటాడు పాపం. ఏమీ లేకుండా ప్రమోషన్లు కొట్టేవాళ్ళు, ఏమీ లేకుండా పై అధికారులను ప్రసన్నం చేసుకునేవాళ్ళు, వాళ్ళ ఇంటికి సొరకాయలు బీరకాయలు ఎత్తుకొని పోయి వాళ్ళ పిల్లలు మూతి కడిగి, ముక్కు కడిగి, చీమిడి తుడిచి వాళ్ళ పిల్లలను స్కూళ్ళకి ఎత్తుకొని పోయి మేడం గారికి ఏమైనా అప్పుడప్పుడు మంచి గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళ ఇంట్లో చేతులు కట్టుకొని నిలబడి ఇవన్నీ చేసిన వాళ్ళు టకటక మేనేజర్లు వాళ్ళు వీళ్ళు అయిపోయి ఉంటారు. పొద్దున్న లేచినప్పటి నుంచి పొద్దున్నే టైంకి పోయి ఒక రోజు సెలవు పెట్టుకోకుండా సాయంత్రం వరకు పని చేసి 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 అలసిపోయి ఉంటాయి. వాడికి మామూలుగా ఉండదు, 4 ఏట్లకి ఎక్కువ వేస్తారు వాడిని. ఈ ఫైళ్ళని కంప్లీట్ చేసిపో, ఏం పని సార్ మా పిల్లాడి పుట్టినరోజు సార్ అంటే, పుట్టినరోజులు ఏముంది వస్తూనే ఉంటాయి, కొత్తగా పుట్టాడా మీకేమన్నా, ప్రపంచంలో ఎవరికి లేని పిల్లోడు నీకే ఉన్నాడే. అర్కే నారాయణ గారు గొప్ప కథ రాశాడు ఇలాంటివి. ఒక ఆయన, ఒక గుమాస్తా తన కూతుర్ని సర్కస్కు తీసుకుపోతానని ప్రామిస్ చేసి ఉంటాడు. ఆ పిల్ల తండ్రి వస్తాడని ఎదురు చూసి తండ్రి రాకపోయేసరికి అన్నం కూడా తినకుండా నిద్రపోతే ఇతనికి ఏమో పని నెత్తిన పెట్టేశారు. ఏమి చేయలేని ఏదో చెప్పుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ ఎవరు వినరు అతని మాట. ఆ పని చేసిపో, అదంతా కంప్లీట్ చేసిపో, వర్క్ అంతా లోడ్ ఎక్కువైంది ఇది అని చెప్తారు. అతను రాత్రి 10-11 వరకు ఆ పని చేస్తాడు. చేసిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు నీ పనికి మెచ్చినానయా, నీ పని వాళ్ళ మేనేజర్ చెప్తాడు, నీ పని చాలా బాగా చేసినావా పని. ఆ రోజుల్లో ఇప్పుడైతే 5 రూపాయలకు విలువ కూడా లేదు, పిచ్చిగాడు కూడా తీసుకోవడం, కానీ ఆ రోజుల్లో 5 రూపాయలు నీకు ఈ నెల నుంచి జీతం పెంచుతున్నాను అని మేనేజర్ చెప్తే 5 రూపాయలు జీతం పెంచినందుకు ఇతను తెగ ఉబ్బిపోయిపోయి సంతోషపడిపోయి ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే పెళ్ళాం అప్పటికే కోపంగా చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే బిడ్డ అన్నం తినలేదు, తండ్రి సర్కస్కు తీసుకుపోతాడని వెయిట్ చేసి నిద్రపోయింది. మూడు మీద ఆమె కోపంగా ఉంటుంది. పగలు రాత్రి ఆఫీస్ చాకరీ అయినా కనీసం ఇంట్లో 2 మనుషులు ఉండాలనితే ఇది కూడా లేదు ఇతనికి అని
వీడు ఇంటికి వచ్చేసి ఆమె చాలా చిరాగ్గా చూస్తుంది. చూస్తే వీడు అదేం పట్టించుకోడు. ఏం పట్టించుకోకుండా, ఇదిగో నీకు మంచి గుడ్ న్యూస్ చెప్పేదా, ఈ నెల నుంచి మనకు ₹5 జీతం దొరుకుతా ఉంది అంటాడు. పాపం ఆమె దిగులు పడి నిద్రపోతున్న బిడ్డ వైపు, ₹5 పెరిగిందని అమాయకంగా చెప్తున్న భర్త వైపు చూసేసి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉంటుంది. అది కథ ముగుస్తుంది.